నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. నిత్యం ప్రతిరోజు అరగంట పాటు యోగా చేయడం వలన 60 ఏళ్ల వయసులో కూడా 30 సంవత్సరాల వయసు గల వారు చేసిన విధంగా పనులు చక్కగా చేసుకోవచ్చని, మంచి ఆరోగ్యం కావాలంటే యోగా ఒకటే మార్గమని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దంకి పట్టణంలోని 11, 12 వార్డు కౌన్సిలర్లు రంగిశెట్టి సుభాషిని, అత్తులూరి రమేష్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కమిషనర్ రవీంద్రతో పాటు ఆర్టీసీ డిపో మేనేజర్ రామ్మోహన్ రావు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా అవగాహన కల్పిస్తున్నారన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా డే సందర్భంగా వైజాగ్లో జరిగే కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరవుతున్నారని కమిషనర్ చెప్పారు. అద్దంకి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అదే రోజు 3 నుంచి 4,000 మందితో యోగా డే నిర్వహించబోతున్నారని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కమిషనర్ రవీంద్ర పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమాలు మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు 14వ తారీఖు ప్రజల అవగాహన నిమిత్తం వెన్యూస్ ఎక్కడైతే ఉన్నాయో వెన్యూస్లోనూ అదేవిధంగా మాస్ ర్యాలీలు అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మనం 11 సచివాలయాలకు సంబంధించిన కౌన్సిలర్స్, అదేవిధంగా డ్వాక్రా మహిళలు సిబ్బందితో ఈ ర్యాలీ అనేది చేయడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీలో ఎవరైతే మానసికంగా ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు సొంతంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకి రేపు 21వ తారీఖు మనకి గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వైజాగ్ వస్తూ ఉన్నారు. అందులో భాగంగా మన పట్టణంలో కూడా ఒక విజయ రోడ్లో, ఈ మున్సిపల్ ఆఫీస్ రోడ్లో ఒక 3,000 నుంచి 4,000 మందితో ఒక యోగా శిక్షణ కార్యక్రమం 7 గంటల నుంచి 8 గంటల వరకు జరగడానికి నిశ్చయించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒక్కరికి ఇప్పుడు యోగా చాలా అవసరం. ఎందుకంటే మీకు రోజుల్లో డెలివరీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఎక్కువైపోయింది. బాగా ఈ స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి, చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి చిరునవ్వుతో ఉండటం చాలా అవసరం. మీ చిరు ఒక 100 బుల్లెట్లు చేయలేని పని కూడా ఒక చిరునవ్వు చేస్తుందా? 100 బుల్లెట్లు చేయలేని పని కూడా ఒక చిరునవ్వు చేస్తుంది. కాబట్టి మీరంతా చిరునవ్వుతో ఉండండి, హ్యాపీగా ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ. ఈరోజు నిజంగా అద్దంకి పట్టణంలో ఎవరు ఊహించిన విధంగా ఆరోగ్యం గురించి ఆలోచించి యోగా కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విశేషం. ఇదే విధంగా కంటిన్యూ చేసిన రోజున ఏ వార్డులో కూడాను రోగాలకు బలైపోయి కష్టపడి సంపాదించిన డబ్బుని హాస్పిటల్ పాలు చేయకుండా కుటుంబానికి అవసరాలకు వాడుకునే విధంగా జీవించవచ్చు. ఈ విషయాన్ని చాలా లేటుగా బయటకు వచ్చింది. కానీ వార్డు కౌన్సిలర్స్ కానీ, వార్డులో మెంబర్స్ కానీ ఈ విధంగా అది కండక్ట్ చేసి ఇవాళ మొక్కుబడిగా మనం బ్యానర్ పెట్టి ఉపన్యాసాలు ఇవ్వడానికి కాకుండా కంటిన్యూస్ గా వార్డులో వాళ్ళ ఉదయాన్నే కేవలం 5 నిమిషాలు ఒక చోటకి చేరి చక్కగా ఆరోగ్య సూత్రాలను పాటించడం, యోగాని వాడుకొని మన కుటుంబాలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. నేను ఏ రోజు క్లాస్ జరిగినా సరే ఈ విధంగా వచ్చి తప్పనిసరిగా ఒకళ్ళిద్దరిని ట్రైన్ చేసి ఆ విధంగా ప్రతి వార్డులను ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని, ఇదే విధంగా యోగాను అందరూ ప్రోత్సహించి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అమర్ రాహే అమర్దేవ్ పరశురాములు గారు, అమర్ రాహే అమర్దేవ్ పరశురాములు గారు, అమర్ రాహే అమర్దేవ్ పరశురాములు గారు. మనసుకు శాంతినిస్తుంది, మనసుకు శాంతినిస్తుంది, మనసుకు శాంతినిస్తుంది. ఆరోగ్య మార్గం యోగా, ఆరోగ్య మార్గం యోగా, ఆరోగ్య మార్గం యోగా. వద్దు, యోగా ముద్దు, హాస్పిటల్ వద్దు, యోగా ముద్దు, మందులు వద్దు, అమృతాహారం వద్దు, అమృతాహారం ముద్దు, మందులు వద్దు, అమృతాహారం ముద్దు, మందులు వద్దు, అమృతాహారం ముద్దు. ధ్యానం చేయండి, ఆయుష్ పెంచుకోండి. ధ్యానం చేయండి, ఆయుష్ పెంచుకోండి. యోగా చేయండి, ఆయుష్ పెంచుకోండి. యోగా చేయండి, ఆయుష్ పెంచుకోండి. యోగా చేయండి, పెంచుకోండి.
ఘర్షణ తొలగిపోవడమే యోగా. మానసిక ఘర్షణ లేకపోవడమే యోగా. మానసిక ఘర్షణ లేకపోవడమే యోగా. యోగా చేయండి, ఆరోగ్యం పొందండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆనందంగా ఉండండి. యోగా చేయండి, ఆనందంగా ఉండండి. యోగా చేయండి, ఆనందంగా ఉండండి. హాస్పిటల్ వద్దు, యోగా వద్దు. హాస్పిటల్ వద్దు, యోగా వద్దు. మనిషి సంవత్సరంలో 2 సార్లు రక్తదానం చేయడం వలన శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు నిలపాలని, తను ఇప్పటి వరకు 30 సార్లు రక్తదానం చేశారని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో శనివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 30 సార్లు రక్తదానం చేసిన రోటరీ సభ్యులు నాగినేని రామకృష్ణను రోటరీ తరపున ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ 2004 సంవత్సరంలో తను రోటరీ క్లబ్లో సభ్యుడిగా చేరారని, గతంలో రోటరీ తరపున ఎటువంటి కార్యక్రమాలు చేసినా వచ్చేవారని, తనను గుర్తించి రక్తదానం చేసినందుకు రోటరీ వారు సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. రక్తదానం చేయడం అనేది తనకు ఎంతో ఇష్టమని, గత 30 సంవత్సరాల నుంచి 30 సార్లు రక్తదానం చేశారని, రక్తదానం చేయడం వలన ఆరోగ్యంగా ఉన్నారే కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదన్నారు. నేటి తరం యువత రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడాలని నాగినేని రామకృష్ణ కోరారు. నేను నిన్న వేరే గారు రావాలి అంటే మొన్న రోజు సన్మానానికి వచ్చాను. ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ మీటింగ్ రావడం లేదు. అంటే సన్మానం వచ్చి వస్తాడేమో అనేది పడుతుందేమోనని నేను కొద్దిగా సమస్య ఇచ్చేస్తాను, కొద్దిగా ఆలోచించి చెప్తాను. సో మళ్ళీ మురళి గారు మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా తప్పదు 10 నిమిషాలు వచ్చిందంటే సరే వచ్చాను. ఇంకా కాకపోతే ఏంటంటే అంతకుముందు కంటిన్యూ వచ్చేవాడిని. నేను 2004లోనో 2005లోనో జాయిన్ అయ్యాను దీనిలో. అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాను కానీ ఇంకా అప్పుడు ప్రతి కార్యక్రమానికి హాజరయ్యాను. రాను కొద్దిగా రాలేకపోయాను. అందువల్ల కొద్దిగా ఈ కార్యక్రమానికి రావాలంటే కొద్దిగా ఇబ్బంది పడ్డాను. రెండోది ఏంటంటే ఈ సన్మానం అంటే మనం ఎందుకులే అనే భావన ఉంటుంది. సరే, నాకు రక్తదానం అనేది నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట. రెండోది ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే మనం ఇంకొకరికి మన రక్తం ఇంకొకరికి ఉపయోగపడి వాళ్ళ ప్రాణాలను పెట్టడం అనేది ఒక మంచి కార్యక్రమం. రెండవది ఏంటంటే అదే టైంలో మన స్వార్థం, ఎదుటి వాళ్ళు ఆరోగ్యం బాగుపడటం, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేదానికంటే కూడా మన స్వార్థం ఉండాలి. మన ఆరోగ్యం బాగుంటుంది. మనం పదే రక్తం ఇచ్చినందువల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి నేను నాకు అప్పుడప్పుడు ఆలోచిస్తాను. అంటే నేను 65 సంవత్సరంలో ఇచ్చున్నాను. తర్వాత 2 రోజులకి 66లోకి అడుగు పెట్టాను. నాకు ఇప్పుడు భయం వేస్తుంది, జస్ట్ తీసుకుంటారా లేదా నేను. నాకు మాత్రం సరైన సంపూర్ణ ఆత్మీయున్నాను కాబట్టి నేను ఇప్పటికీ ఇవ్వడానికి సిద్ధంగా నేను నీ ఏజ్ తీసుకుని వద్దంటారేమో, కానీ నాకు ఇబ్బంది ఏం లేదు, చేయాలనే ఉంది. అందువల్ల నేను నాతో పాటు మహానాడికి మా గ్రామాన్ని నుంచి ఎవరెవరు మాతో వస్తుంటారు, తప్పనిసరిగా వాడు నాతో పాటు వాడు కూడా వెళ్ళేస్తాను. నాకు 2004లో హైదరాబాద్లో ఒక యాక్సిడెంట్ ఇన్సిడెంట్ కళ్ళారా చూసి ఆ పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్ళాక 1 గంట పాటు ఆ మనిషి కుట్టుకుంటూ చనిపోయాడు. అది బ్లడ్ లేక, ఎవరు సహకరించక, అప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక ఆయన గ్రూప్ మనకి మంది బీ బాధ్యత, ఆయన గో బాధ్యత. అప్పుడు అనుకున్నా చాలా ఇబ్బందికరమైంది ఈ బ్లడ్ అనేది, ఎవరు కూడా స్పందించకపోతే చాలా ప్రాణాలు కోల్పోతాయనే ఉద్దేశంతో ఆ రోజు ఎందుకో మనసులో వచ్చి అద్దెంలో నా మిత్రులు, నా మెడికల్ అసోసియేషన్ సభ్యుల ద్వారా ఒక గ్రూప్లో పుస్తకంలో ప్రతిదీ రాసుకొని, ఎందుకు ఆ భగవంతుడి దేవుల నేను పిలవగానే ఎవరో ఒకరు స్పందించి అది 10 మందిని పిలిస్తే ఒకళ్ళిద్దరు గ్యారెంటీగా వస్తున్నారు. అది నిజంగా అది నాకు గాడ్ లెన్సిన గిఫ్ట్. అది వచ్చి ఏమంటే ఆ రక్తం ఇచ్చి వాళ్ళు ప్రాణాలు కాపాడుతున్నారు.
అదిగాక వాళ్ళని అలా వదిలేకుండా నేను దగ్గర నుండి తీసుకుపోయి ఎవరైనా సరే మళ్ళీ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ నెల్లూరు అయినా మద్రాసు అయినా ఎన్నోసార్లు నేను వాళ్ళకి తోడుని పోయి నేను ఇప్పించి తీసుకుని వస్తాను. ఎందుకంటే ఒక టైంలో ఒక 5 బ్లడ్ కావాలని నాకు విజయవాడ హాస్పిటల్ ఫోన్ చేస్తే ఆ రోజు నేను వెళ్ళలేక నేను ఆ కార్డు వాళ్ళే వచ్చి తీసుకుని వెళ్ళాను. ఆ రోజు సాయంకాలం కూడా 5కి తీసుకెళ్తే వద్దే ఈ టైంలో ఇబ్బంది పడతారు, వాళ్ళు క్లియర్ అయ్యా మళ్ళీ రేపు పొద్దున్న నాకు ఇబ్బంది పడతానంటే, కాదండి మీకు ఎందుకు నైట్ తీస్తారని చెప్పి తీసుకెళ్ళారు. ఆ నైట్ వాళ్ళు తీయకుండా ఆ 5ని అదే ఇన్నోవా కార్లో వచ్చి భోజనం కూడా సరిగ్గా పెట్టకుండా వచ్చిన తర్వాత వాళ్ళ 5 నన్ను చాలా కామెంట్ చేశారు. అప్పటి నుంచి నాకు భయం అనమాట. వాళ్ళు చేసే పనికి తోడుండబోగా మాటలు రావడం అనేది నచ్చగా ఎవరైనా సరే ఇచ్చేవాడు ఉంటే నేను తోడును తీసుకొని వెళ్ళి ఆ బాధ అనేది వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసి తీసుకొని వస్తాను. అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు 2 డోసులు ఇవ్వని చెప్పి నేను అందరికీ గుంపులు రాసుకుంటూ వాళ్ళకి ప్రోత్సహించడం జరుగుతుంది. అదిగాక ఆ మెడికల్ అసోసియేషన్ అందరికీ చేత ఇప్పించి కూడా చాలామందికి సహాయం చేశాము. సార్ అద్దంకి నియోజకవర్గంలో 40 ఎకరాలలో అక్రమంగా చేపల చెరువులు వేశారని, వారందరినీ గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారని, చేపల చెరువులు ఏర్పాటు చేసేందుకు మత్స్యశాఖ వారి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మత్స్యశాఖ జేడీ శ్రీనివాస్ నాయక్ అన్నారు. అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీచరణ్తో మత్స్యశాఖ జేడీ శ్రీనివాస్ నాయక్ సమావేశమయ్యారు. ప్రస్తుతం అద్దంకి పరిసరాలలో ఎన్ని అక్రమంగా చేపల చెరువులు ఉన్నాయి, తీసుకోబోతున్న చర్యల గురించి జేడీ ఎంఆర్ఓకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలో మొత్తం 500 ఎకరాలలో 40 ఎకరాలు అక్రమంగా ఆక్రమించి అనుమతులు లేకుండా చేపల చెరువులు సాగు చేస్తున్నారని, గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతాలలో అక్రమంగా చేపల చెరువులు సాగు చేస్తున్నట్లు గుర్తించారని, వారందరికీ నోటీసులు వారం లోపల జారీ చేసి చర్యలు తీసుకుంటారని శ్రీనివాస్ నాయక్ తెలిపారు. అక్రమ చేపల చెరువులపై జిల్లా కలెక్టర్ సీరియస్ గా ఉన్నారని, అనుమతులు లేనిదే ఎవరూ చేపల చెరువు ఏర్పాటు చేయవద్దన్నారు. ఏదైతే అద్దంకి నియోజకవర్గంలో సుమారు 500 ఎకరాలలో ఈ యొక్క చేపల చెరువులు సాగు జరుగుతున్నాయి. ఇందులో సుమారు ఒక 40 ఎకరాల దాకా ఎటువంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి. ఇవి కూడా మన గుండ్లకమ్మ బ్యాక్ వాటర్ ఏరియాలో జరుగుతుంది. మరియు ఏదైతే పంగాసియస్ అనే ఒక చేపని పెంచుతూ ఈ కోళ్ళ వ్యర్థాలు అయితే ఉందో ఆ కోళ్ళ వ్యర్థాలు వాటి మేత కింద ఉపయోగించి అది సాగు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. కావున అటువంటి వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసేసి ఇమ్మీడియట్లీగా అవన్నీ వేకేట్ చేసేసి స్వచ్ఛతంగా వేకేట్ చేసేలాగా మేము నోటీసులు జారీ చేసాము. మరియు వారంలో ఎటువంటి వాళ్ళలో ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే తప్పకుండా అవన్నీ ధ్వంసం చేసేసి మొత్తం క్లోజ్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఎవరెవరైతే అందులో కోళ్ళ వ్యర్థాలు మరియు లైసెన్స్ లేకుండా ఏదైతే సాగు చేస్తున్నారో అందరు రైతులకు అందరికీ ఇవ్వడం జరిగింది. ఒక వారంలో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి దీని పట్ల జిల్లా కలెక్టర్ గారు చాలా శ్రద్ధతో ఉన్నారు. కాబట్టి ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో మన పౌరులు ఆ సమస్యలన్నీ మేము తీరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం.
అద్దంకి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సంతమాగులూరు మండలంలోని వైన్ షాప్ నెంబర్ 98కి లైసెన్స్ ఫీజు చెల్లించని పక్షంలో షాపు సీజ్ చేశారని, తిరిగి మరల కలెక్టర్ అనుమతితో జిల్లా అధికారులు రీనోటిఫికేషన్ జారీ చేశారని అద్దంకి ఎక్సైజ్ ఎస్ఐ హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతమాగులూరు మండలంలోని వైన్ షాప్ నెంబర్ 98కి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా దరఖాస్తులు పెట్టుకోవచ్చని, దరఖాస్తు గడువు ఈ నెల 19వ తేదీలోపు ఉందన్నారు. వైన్ షాపుల వారు ఇన్ టైంలో లైసెన్స్ ఫీజు చెల్లించి ఎక్సైజ్ వారికి సహకరించాలన్నారు. లైసెన్స్ ఫీజు చెల్లించకపోతే లైసెన్స్ రద్దు చేస్తారని ఎస్ఐ హర్షవర్ధన్ హెచ్చరించారు. అద్దంకి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో సంతమాగులూరు మండలంలో షాపు నెంబరు 98, వైన్ షాప్ నెంబర్ 98 షాప్కి లైసెన్స్ ఫీజు చెల్లించని పక్షంలో షాప్కి సీల్ వేయడం జరిగినది. తిరిగి దానికి జిల్లా కలెక్టర్ అనుమతితోటి బాపట్ల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ దానికి రీనోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దానికోసం ఎవరైనా కానీ, బయట వ్యక్తులు కానీ, ఎక్కడైనా నుంచైనా కానీ, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా కానీ ఆ రీనోటిఫికేషన్ ఇచ్చిన ఆ 98 షాపుకు అప్లికేషన్లు వేసుకోవచ్చు. దానికి గడువు ఈ నెల 19 వరకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా కానీ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వైన్ షాప్ లైసెన్స్దారులు ఎవరైనా కానీ ఇచ్చిన నిర్ణీత సమయంలోపుకి లైసెన్స్ ఫీజు చెల్లించవలెను. అలా చెల్లించని పక్షంలో వారి బ్యాంక్ గ్యారంటీ కూడా తిరిగి తీసుకోబడి ఆ తర్వాత వాళ్ళ లైసెన్స్ని రద్దు చేయడం జరుగుతుంది. దయచేసి లైసెన్స్దారు తెలియజేసినది ఏమనగా ఇన్ టైంలో లైసెన్స్ ఫీజుని చెల్లించగలరు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం అమలు చేసి చదువుకునే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని ఐటీడీపీ అధ్యక్షులు కరీముల్లా అన్నారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి గుట్టిపాటి రవికుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే అద్దంకి పట్టణంలోని 1వ వార్డులో టీడీపీ నాయకులు రెహమాన్ తల్లికి వందనం పథకంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తల్లుల అకౌంట్లో 13,000 రూపాయల చొప్పున జమ చేశారన్నారు. అలాగే చంద్రబాబు అనుకున్నది చేసి చూపిస్తారని, అందుకు నిదర్శనం తల్లికి వందనం పథకమని అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామానికి చెందిన రమాదేవి తెలిపింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్ అందించారని, పిల్లలు ఎంతో సంతోషంగా బడికి వెళ్లి చదువుకుంటున్నారంటే కారణం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నారు. రమాదేవి, మాది చక్రాపాలెం, అద్దంకి మండలం. నాకు ఇద్దరు పిల్లలకి తల్లి వందనం కింద డబ్బులు ఒక్కొక్కరికి 13,000 కింద 26,000 పడ్డాయి. మా చంద్రబాబు గారు చెప్పినట్లు హామీ ఇచ్చిన ప్రకారం అతను పిల్లలకి డబ్బులు వేశారు. అలాగే మా లోకేష్ బాబు గారు పిల్లలకి యూనిఫామ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. యూనిఫాము మార్చి ఇచ్చారు, చూసుకున్నాము ఈరోజు. ఎలా ఉందంటే అది అసలు పిల్లలకి చెప్పలేనంతగా ఉంది. యూనిఫామ్ అంత బాగుంది. మా లోకేష్ బాబు గారు చెప్పినట్లే చేశారు. అలాగే పిల్లలకి యూనిఫామ్, బ్యాగ్, స్కూల్ బుక్స్ కానీ, సాక్సులు కానీ, షూ కానీ చాలా అంటే పిల్లలకి ఎంత బాగా ఇచ్చారో. అలాగే పిల్లలకి ఏవైతే ఇస్తానన్నారో చేశారో, ఏవైతే చెప్పారో అవే పిల్లలకి ఇచ్చారు. ఈరోజు మేము అతనికి సార్కి మా చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి చాలా వందనం, ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా గుట్టపాటి రవికుమార్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన బాపట్ల జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరం ఎస్సీ కాలనీ
చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పాడో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడో తల్లికి 100 డబ్బులు మా పిల్లలిద్దరికీ వచ్చినాయి. 26,000 పడ్డాయి ఇద్దరికి. మాకు సంతోషంగానే ఉంది. కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేశారు, బాగానే ఉంది. మళ్ళీ హై స్కూల్లో స్కూల్లో సైకిల్ కూడా ఇచ్చారు మా అమ్మాయికి. కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పాడో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, ఇచ్చారు. తల్లికి వందనం పథకం వల్ల ప్రజలు, ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అదిగాక స్కూల్ రీఓపెనింగ్ టైంలో తల్లికి వందనం ఇవ్వటం వల్ల ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని సంతోషంగా స్కూల్లో అడ్మిషన్స్ చేస్తున్నారు. కావున ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఒక్కొక్కరికి ఇస్తే ఈ ప్రభుత్వం చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఇవ్వడం చాలా సంతోషకరం. ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి లొకేషన్ తెలుసుకుని ప్రాణాలతో ముండ్లమూరు మండలం ఎస్ఐ కమలాకర్ కాపాడి ఉన్నత స్థాయి అధికారుల నుంచి ప్రశంసలు పొందారు. ముండ్లమూరు మండలం వేములకు చెందిన సునీతకు దొనకొండ మండలానికి చెందిన గోవింద్తో వివాహం కాగా భార్యాభర్తల మధ్య తరచూ మనస్పర్ధలు వస్తుండటంతో సునీత స్వగ్రామానికి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా గోవింద్కు పోలీసులు ఫోన్ చేయడంతో ముండ్లమూరుకు వచ్చి తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన భార్య సునీతకు కాల్ చేసి చెప్పగా వెంటనే ఎస్ఐ కమలాకర్కు చెప్పడంతో ఫోన్ నెంబర్ లొకేషన్ పెట్టి గోవింద్ ఉన్న ప్రాంతానికి చేరుకొని కాపాడి వైద్యశాలకు తరలించారు. మేము మాకు కుదరట్లేదు, పెద్దలతో మాట్లాడుకుందామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వద్దామని చెప్పేసి మా ఆయన తీసుకుని వచ్చాను సార్. అయితే నేను వాళ్ళ అమ్మ నాన్నలతో అందరితో మాట్లాడాలని సార్ వాళ్ళ చేత ఫోన్ చేపిస్తే ఆ అబ్బాయి నేను టిఫిన్ తిని వస్తానని చెప్పేసి బయటికి వెళ్ళాడు సార్. నేను మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సార్ కాడికి వచ్చి నేను ఫోన్ చేపిస్తుంటే ఆ అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే వాళ్ళు ఫోన్ చేపిస్తే మేము వస్తా ఉన్నారు సార్. నాకు తర్వాత లొకేషన్ పెట్టకుండా వాట్సాప్లో పురుగుల మందు, ఎలికల మందు, థమ్స్అప్ పెట్టేసి నువ్వు వేరే పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండు అని చెప్పేసి అంటున్నారు సార్. అందుకని లొకేషన్ ట్రాప్ చేయమని చెప్పేసి ఉంది సార్. 82 మా ఆయన నెంబర్ సార్ 8297394071. ఆ అబ్బాయి పేరు మిర్నాల్ గోవింద్ సార్. 20 రోజుల కిందట పెళ్లి చేసుకున్నాం మేము. ఆ అబ్బాయి నేను చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు సార్. ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కాడ నుంచి వెళ్ళిపోయాడు. కొంచెం లొకేషన్ ట్రాప్ చేయండి సార్. తాగావా? సగం బాటిలే ఉంది మరి సగం బాటిలే ఉంది. తాగి కొంచెం అవునా చెప్పు, హాస్పిటల్ తీసుకెళ్తాం. చెప్పు బాబు, ఉంది చెప్పు. సగం తాగి సగం ఒట్టి తాగాడు సార్. ఒట్టి తాగా అట్లా కలుపుకున్నాడు. ఏమ్మా ఏంది గొడవ? పెళ్లి చేసుకున్నాం సార్, నన్ను వద్దంటున్నాడు ఇప్పుడు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.